పారిశుద్ధ కార్మికుల వేతనాలు 16,500 రూపాయల నుంచి 26,000 రూపాయలు చేయాల్సిందిగా నేను మున్సిపల్ కార్పొరేషన్ని డిమాండ్ చేస్తున్నాను. సుమారు 4,000 మంది శానిటేషన్ వర్కర్ మల విసర్జన, డ్రైనేజీలు, చెత్తా చెదారాలతో నగరం నిండి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉదయం 4 గంటలకు వచ్చి బయోమెట్రిక్ పై వేలిముద్రలు వేసి సాయంత్రం 4 గంటలకు డ్యూటీ చేస్తే వారికి కార్పొరేషన్ వారు 16,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఆఫీసులకు పరిమితం గారు, ఆఫీసులకు రారు, ఇళ్లల్లో ఉండి వారంకోసారి 10 రోజులకోసారి ఆఫీసులు వెళ్లి సంతకాలు పెట్టి లక్షల రూపాయల జీతాలు తీసుకునే వారికి మాత్రం సరిగ్గా జీతాలు టైంకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నా, శానిటేషన్ వర్కర్ చీకట్లో పనిచేసినప్పుడు ఎంతోమంది రోడ్డు ప్రమాదంలో గురైనారు, చాలా మంది ఉన్నారు. అటువంటి గురైన వారికి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ 20 లక్షల ఎక్స్గ్రేషియా మనిషికి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎండనక వాననక చలనక వారు చేస్తున్న సేవ నిజంగా గొప్పది. అటువంటి వారిని మనం చిన్న చూపు చూడద్దు. తక్షణమే వారి విషయంలో వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారికి నైట్ పూట వారి యొక్క విధుల నిర్వహణలో వారు రావడం జరిగినప్పుడు పోలీసులు వారిని ఆపడం జరుగుతుంది. అప్పుడు వారు ఐడి కార్డు చూపించంటే వారికి ఐడి కార్డు కూడా తక్షణమే వారికి ఐడి కార్డు కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సుమారు 4,000 మంది శానిటేషన్ వర్కర్ అనుకోండి, స్ట్రీట్ లైట్ వర్కర్ అనుకోండి, మలేరియా డిపార్ట్మెంట్ అనుకోండి, డ్రైనేజ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, పబ్లిక్ హెల్త్ అంటే ఇంతమంది అవుట్ సోర్సింగ్ లో ఉండి పనిచేస్తున్న వారిని మున్సిపల్ కార్పొరేషన్ చాలా చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకరం. వెంటనే వారికి ఏవైతే కొన్ని వారి యొక్క కోరికలున్నాయో వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఎందుకంటే అతని జాబు చేయలేని పరిస్థితి ఉంటే మళ్ళీ అతను వాళ్ళ ఇంట్లోకే జాబ్ ఇచ్చే విధంగా ఒక జీవో తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 1000 పోస్టుల దాకా సుమారు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. మరి ఆ పోస్టులు కూడా తక్షణమే నింపాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఇందులో కూడా సరైన బాధ్యతలు చేయకపోతే వారి పేరు కూడా చర్యలు తీసుకోండి. కానీ తక్షణమే వారి జీతాలు పెంచాలి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, వారికి ఎక్స్గ్రేషియాలు చెల్లించాలి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మున్సిపల్ కార్పొరేషన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ మేయర్ని గారిని కోరుతున్నాను.